హలో గాయస్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈయనేనండి మా బాసు వాళ్ళ బాసు. చూసారా, చూడండి ఫ్రెండ్స్, ఇదే మా ఏరియా హనుమాన్ టెంపుల్. మేమే అండి హనుమాన్ భక్తులం. మా డాక్టర్ గారు పిల్లంగి మావయ్య, నేను మా అమ్ములక్క. మా గుడి ఆవరణాలండి. ఇదే మా గుడి ధ్వజస్తంభం. ఇక్కడ మేమంతా స్వామివారి కళ్యాణానికి ఏర్పాట్లు సిద్ధం. ఇక్కడ పానకం అండి ప్రసాదం కోసం, మామిడి తోరణాలు అన్నీ కట్టేశాం. ఇతనేనండి మా బాసు. స్వామివారి కళ్యాణం కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్న భక్తులు. భక్తితో చూస్తూనే సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లన్నీ చేసేసామండి. స్వామివారి పీఠాన్ని చాలా సుందరంగా అలంకరించి అరటి తోరణాలు, స్వామివారికి పూలమాలలు చక్కగా అరేంజ్ చేసామండి. ఇతనే స్వామివారి కళ్యాణం జరిపించే అయ్యగారు. ఇక్కడ కళ్యాణంలో కూర్చున్న జంటలు, అక్కడ మా కెమెరామెన్ ఫోటోలు తీస్తున్నాడు. ఇంకా కళ్యాణానికి అంతా సిద్ధమైపోయింది. రండి మా ఊరి సీతారాముల కళ్యాణం చూద్దాము. స్వామివారి భాషకాలు అందరూ వీక్షించి ధరించారండి. మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి కళ్యాణం చూడ ముచ్చటగా జరగనుంది. ఇదిగోండి మా సోల్జర్స్ అందరూ ఎంతో కష్టపడి స్వామివారి కళ్యాణం తర్వాత పెట్టవలసిన మహాప్రసాదాన్ని తయారు చేస్తున్నారండి. అదే దద్దోజనం. అంతలోనే రాముల వారి కళ్యాణానికి ఒక మెట్టు మళ్ళీ ముందుకు సాగింది. అదిగోండి స్వామివారికి పూలమాలలు కళ్యాణంలో కూర్చున్న జంటలు అందిస్తున్నారు. అమ్మవారి మంగళసూత్రాన్ని స్వామివారు అందరికీ చూపిస్తున్నారండి. ఇక్కడ అందరూ తనివి తీరా దర్శించుకొని పులకరించిపోయారు. చప్పట్లు. చూడండి, ఆ సీతమ్మ వారి మెడలో ఆ రాముల వారి దిగి వచ్చి తాళి కట్టినట్టుగా ఎంత సుందరంగా ఉందో ఈ కళ్యాణ మహోత్సవం. అందరూ పాదాల దగ్గర అక్షింతలు వేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుని ముగిసిన వెంటనే వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు పంచడం జరిగింది. పానకం, వడపప్పు, పులిహోర, దద్దోజనం వడ్డించామండి. ఇదేనండి మా ఊరి సీతారాముల వారి కళ్యాణోత్సవం. జై శ్రీరామ్. మా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.